గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్నాయి గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్న యోధా స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన. ఒకానొక దినమందున యేసు ప్రభువుల వారు ఒక కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నారు. దాదాపుగా పురుషుల సంఖ్య మాత్రమే 5,000 మంది. మరి స్త్రీలను కలుపుకుంటే దాదాపుగా ఒక 10,000 మంది ఉంటే, పిల్లలను కలుపుకుంటే ఒక 5-10,000 మంది ఉంటే, దాదాపుగా 20-25,000 మంది అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారు. శ్రద్ధగా వింటున్నప్పుడు వారికి ఆకలి తీర్చాలి అంటే, హల్లెలూయా, ఏం తీర్చాలి? ఆకలి తీర్చాలి. యేసు ప్రభువుల వారు మరి ఆకలి కొరకు ప్రత్యేకమైన విషయాన్ని చెప్పి మరి వారు ఇక్కడి నుంచి దూర ప్రాంతమునకు వెళ్ళవలసి ఉన్నది. ఒకవేళ వారు వెళుతూ ఉన్నప్పుడు మూర్ఛిల్లి ఎవరైనా పడిపోదురేమో, ఆకలి కొని నీరసం వచ్చి ఎవరైనా కృంగిపోదురేమో, దయచేసి వారందరికీ కూడా మీరు భోజనమును వడ్డించండి అన్నాడు. హల్లెలూయా, వారందరికీ మీరు భోజనము వడ్డించండి. వారిలో ఒక వ్యక్తికి యేసు ప్రభువుల వారు ఆ విషయాన్ని చెప్పారు. ఒకసారి బైబిల్లో నుంచి ఆ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను వ్రాసిన సువార్త 6వ అధ్యాయం 3వ వచనం నుంచి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండగ సమీపించెను. యేసు కన్నులెత్తి బహుజనులు తమ యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెత్తుమని ఫిలిప్పును అడిగెను. కానీ ఏమి చేయనయుండినో తానే ఎరిగియుండి అతన్ని పరీక్షించుటకు అలాగు అడిగెను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడు కొంచెము కొంచెము పుచ్చుకున్నట్టుకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలను ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చొని పెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండిన గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగాక. కూర్చున్న వారికి పంచెను, కూర్చున్న వారికి వడ్డించెను, కూర్చున్న వారికి అందించెను. కూర్చున్న వారు తృప్తిగా తిని విధముగా దేవుడు తయారు చేస్తాడు. దేవునికి మహిమ కలుగాక. కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఇద్దరి ముందు ప్రత్యేకమైన అంశ భాగంలో నుంచి వాక్యాన్ని ఉపదేశిస్తున్నాం. పంచిపెట్టండి. మనము బ్యానర్ మీద ఒకటి రాసి పెట్టింటాం, పుస్తకాల మీద ఒకటి రాసి పెట్టింటాం, పాంప్లెట్స్ మీద ఒకటి రాసి పెట్టింటాం. మంచిని పెంచండి, మంచిని పంచండి, మంచిది చేసి చేయించండి. మంచిని పెంచండి, మంచిది పంచండి, మంచిది అందుకొని అందించండి అంటూ ఒక ప్రత్యేకమైన కొటేషన్ ఎక్కడ చూసినా హోలీ మెసేజ్ మినిస్ట్రీ పాంప్లెట్ ఉన్నా, వాల్ పోస్ట్ ఉన్నా, ఆఖరిగా బ్యానర్ ఉన్నా, ఏదున్నా కూడా ఇక్కడ కూడా కనిపిస్తుంటుంది అనుకుంటాను. మంచిని పంచండి, మంచిది పెంచండి, మంచిది చేసి చేయించండి. ప్రతి వాల్ పోస్టర్ మీద కూడా ఈ పదము కనిపిస్తుంటది. ఎందుకంటే పంచాలి. యేసు ప్రభువుల వారు తీర్మానం చేసుకున్నారు, ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేయాలి. తాను ఏమి చేయనో ఎరిగి అక్కడ ఉంటున్న వ్యక్తిని అడిగాడు, అయ్యా ఇంతమందికి అందరికీ మీరు భోజనాలను చేయండి. అక్కడున్న వ్యక్తి అన్నాడు, ప్రభా చాలా మంది ఉన్నారు, ఎంచుకోవడానికి పురుషుల సంఖ్య 5,000 మంది, ఒకవేళ స్త్రీలు 10,000 మంది, ఒక 10,000 మందో 5,000 మందో పిల్లలు ఉండవచ్చు. ఇంతమందికి ఇక్కడ మేము మరొక్క పూట కూడా భోజనములను ఏర్పాటు చేయలేము అని తీర్మానముగా యేసు ప్రభువుల వారికి చెప్పారు. కానీ అక్కడ ఉంటున్న ఒక వ్యక్తి మాత్రం అలాగా తిరిగి చూస్తే ఒక పిల్లవాడి దగ్గర, హల్లెలూయా, ఎవరి దగ్గర? ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలను 2
చిన్న చేపలు ఉన్నాయట. ప్రభువా, ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి ఇవి ఏమాత్రం సరిపోతాయి? ఇంతమంది ఆకలి మనము తీర్చలేం, ఇంతమంది ఇక ఆహారం వారికి పంచి పెట్టలేం అనగా యేసు ప్రభువుల వారు మాట చెప్పారు, వారిని పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టండి. దేవుని మహిమ కలుగాక. పంక్తులు పంక్తులుగా కూర్చొని పెట్టిన వెంటనే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత వాటిని వడ్డించగా, బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. ఒకసారి కింద వచ్చి చదువుదాం. యేసు జనులు కూర్చొని పెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండిన గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పాలి. కూర్చున్న వారందరికీ కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలు వడ్డిస్తూ వచ్చాడు. సేవకులందరూ కూడా సహకరిస్తూ వచ్చారు. పంచడం అన్నది వారికి ప్రభువైన క్రీస్తు వారు నేర్పించారు. ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాలని యోచన వారి హృదయాల్లో కలిగింది. ప్రతి ఒక్కరి యొక్క తలంపు కూడా క్రీస్తు ఏమి చేసినో అలాంటి క్రియ చేయాలని తలంపులు వారికి వచ్చాయి. అందుకనే ఆది సంఘములో వారందరూ కూడా సమకూర్చుకొని అంతా కూడా ఒకచోట కూర్చొని భోజనములు చేయువారుగా ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభువుల వారు 7 రొట్టెలతో 4,000 మందికి భోజనాలు పెట్టారు. 5 రొట్టెలతో 5,000 మందికి భోజనాలు పెట్టారు. దేవుని మహిమ కలుగాక. అది ఆ రోజుల్లో ప్రభువైన క్రీస్తు వారు చేసిన మహత్కార్యం వారి హృదయంలో ఉన్నది కనుక ఆహారం పంచడం అన్నది, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాలని యోచన మరి యేసు ప్రభువుల వారి హృదయాల్లో ఆ దినములో నుండి పుట్టించారు. బైబిల్ చెప్తుంది, ఆయన రొట్టెలు పెడతాడని కొందరు వచ్చి ప్రార్థనలో పాల్గొనేవారట. ఆహారం ఆయన అందిస్తాడేమో అని చెప్పి ఆయనతో కూడా ఉన్నవారు కొలల మంది కలరని కూడా బైబిల్ చెప్తుంది. ఏమైతేనే ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టడం అనేది మనం నేర్చుకోవాలి. అందుకనే మనము తప్పనిసరిగా ఆహారమును పంచేవారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం పంచాలి? ఆహారం పంచడం వలన ఆకలి కొన్న వారి యొక్క ఆకలి తీరుతుంది. ఆకలి కొన్న వారి యొక్క ఆకలి తీర్చడం ఒక క్రైస్తవుడిగా మన లక్షణం. అది ప్రభువైన క్రీస్తు వారు మనకు నేర్పించిన ఒక ప్రత్యేకమైన విషయం. అదే యేసు ప్రభువుల వారు కూడా చేశారు. 5,000 మందికి పంచారు. కొండ మీద వచ్చిన జనాంగముకు అందరికీ పంచారు. ఆయన చెప్పుతున్నప్పుడు మాటలు వింటున్నా, 3 రోజుల పాటు దేవుని యొక్క సముఖంలో కలుపుతున్న ప్రతి వ్యక్తికి కూడా ఆయన ఆహారం పెట్టినట్టుగా లేఖనములు సెలవిస్తాయి. దేవుని మహిమ కలుగాక. మనము ఆహారమును పంచేవారముగా ఉండాలి. రెండవదిగా పరిశుద్ధమైన గ్రంథములో ఒక పెళ్లి జరుగుతోంది. యేసు ప్రభువుల వారు కూడా పెళ్లికి వెళ్ళారు. అది చాలా చక్కటి పెళ్లి. పెళ్లిలో ఉంటున్న తల్లి అయిన మరియా అక్కడ ఇక్కడ చూస్తూ ద్రాక్షారసపు బాణాల దగ్గరికి వెళ్ళింది. ద్రాక్షారసం అయిపోయింది. పెళ్లి యొక్క ప్రాధాన్యత మరి ద్రాక్షారసం పంచడం. పెళ్లి బావుగా జరిగిందంటే ద్రాక్షారసం పంచాలి. పెళ్లి ఘనమైనది తెలుసుకోవాలంటే ద్రాక్షారసం పంచాలి. వచ్చిన వారందరూ కూడా ద్రాక్షారసం తాగి తీరాలి. అలాంటి సందర్భంలో ద్రాక్షారసమును పంచాలి అన్న యోచన ఆ పెళ్లి వారికి ఉంది. కానీ పెళ్లిలో ద్రాక్షారసము అయిపోయింది. అయిపోయిన యొక్క సందర్భంలో మరియా యేసు ప్రభువుల వారి దగ్గరకు వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అనగానే యేసు ప్రభువుల వారు ఆమెతో సమాధానం చెప్పారు, నా సమయం ఇంకను రాలేదు. పంచే సమయం ఇంకా రాలేదు. అద్భుతాలు చేసే సమయం ఇంకా రాలేదు. సూచక్రియలు చేసే సమయం ఇంకా రాలేదు అని ఆఖరిగా పరిచారకులను పిలిచి మరీ చెప్పినది, మీరు వెళ్ళి ఆయన మీతో చెప్పినది చేయండి. వెంటనే పరిచారకులు యేసు ప్రభువుల వారి దగ్గర నిలబడుకున్నారు. ఏం చెప్తాడని ఆఖరిగా ఆయన ఒక విషయం చెప్పాడు. ఆ రాతి బాణాలు తీసుకొచ్చి అక్కడ పెట్టండి. ఆ రాతి బాణాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ రాతి బాణాల నిండా నీళ్లు నింపమంటే ఆ రాతి బాణాల నిండా కూడా నీళ్లు నింపడం జరిగింది. దేవుని మహిమ కలుగాక. కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుల వారు పరిచారకులు చేసే మాట చెప్తున్నాడు, ఇది వెళ్ళి మీరు పంచండి. హల్లెలూయా. ఇది మీరు వెళ్ళి పంచండి. చూద్దాం. యోహాను వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తుమ్ముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులుగా తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. ద్రాక్షరసము అయినా ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. అక్కడ పండ మీద ఒకటి పంచుతున్నారు, ఇక్కడ పెళ్లి విందులో ఒకటి పంచుతున్నారు. అక్కడ జన సమూహంలో ఒకటి పంచుతున్నారు, ఇక్కడ పెళ్లి విందులో మరొకటి పంచుతున్నారు.
పంచడం అన్నది నేర్చుకోవాలి. నిజముగా ప్రియమైన బిడ్డలారా, పంచేది మనకు కావాలి. పంచడం అన్నది మనం నేర్చుకోవాలి. పంచే వ్యక్తిత్వం మనకు రావాలి. పంచే స్థితికి మనం ఎదగాలి. పంచిచ్చేవారముగా మనం తయారు చేయబడాలి. మంచిది పెంచాలి, మంచి ఆహారాన్ని కూడా పంచాలి. మంచిది పంచాలి, మంచి కార్యముల్లో పంచేవారముగా మనం ఉండాలి. మంచి పద్ధతుల్లో ఉండాలి. మంచి కార్యముల కొరకు మనం ఎదురు చూస్తూ పంచే లక్షణములు కలిగిన వ్యక్తులుగా తయారు చేయబడాలి. ఇక్కడ పెండ్లిలో ఉంటున్న యేసు ప్రభులు వారు పరిచారకులను పిలిచి ఈ నీళ్ళను ముంచి మీరు పంచండి అనగా వారు విందు ప్రధాన దగ్గరకు వెళ్ళి ఆ నీరును ముంచి వారందరికీ కూడా పంచిరి. దేవుని మహిమ కలుగాక కూడిన దేవుని బిడ్డలారా, అక్కడ 5 రొట్టెలు 2 చేపలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంచమనగా అవి పంచుతూ ఉండగా అద్భుతం జరిగింది. 5,000 మంది ఆహారమును తినగా తృప్తిగా తినగా మిగిలిపోయాయి. అందరూ కూడా ఆకలి తీర్చుకున్నారు. ఇక్కడ యేసు ప్రభువుల వారు నీటిని ద్రాక్షరసముగా మార్చి పరిచారకులు చెప్పగా పరిచారకులు వాటిని పంచగా త్రాగుచున్న వారందరూ కూడా తృప్తి పొందరే. దేవుని మహిమ కలుగాక పంచడము అన్నది ఈ దిన ముందు మనకందరికీ కూడా అవసరమైనది. ఏం పంచుతూ ఉన్నాం, ఏది పంచుతూ ఉన్నాం అన్నది మనం తెలుసుకుంటే మొదటిది మనము ఆహారమును పంచాలి. ఆకలి ఎక్కడైతే ఉందో, ఆకలి ఎవరికైతే వేస్తుందో, ఆకలి ఎవరికైతే కలుగుతుందో, ఆకలి అన్నది ఎవరికైతే ఉంటుందో, ఆకలి కొన్న వారికి మనం ఆహారమును పంచే లక్షణములు మనకు ఉండాలి. దేవుని మహిమ కలుగాక ఇది మొదటి స్థానం. దాదాపుగా ఇక్కడ 7 గంటలకే ప్రార్థన ప్రారంభించబడుతుంది. 10 గంటలకు ప్రార్థన ముగిస్తాం. 10 గంటలకు ఎలా ఉంటారు? అందరూ బాగా ఆకలితో ఉంటారు. తొందరగా పంపించేస్తే సాంబార్ అన్నం తినాలి పాస్టర్ గారు అనిపిస్తుంది అని కూర్చొని అనుకుంటూ కూడా కూర్చున్న వారు లేకపోలేదు. ప్రేమితులారా, అందుకనే ప్రతి ఆదివారం కూడా ఇక్కడ భోజనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచిని పంచిని మనము ఆహారాన్ని కూడా పంచాలి అని. అశ్రేష్టమైనది ఏంటంటే ఏ కార్యముల్లో అయినా కూడా, మన మందిరంలో ఏ కార్యం జరిగినా, మన ఇంట్లో ఏ కార్యం జరిగినా ఉండవలసింది ఎక్కడంటే పంచే చోట. పంచే చోట చాలా మందికి ఇష్టం ఉండదు. పంచాలని యోచన చాలా మందికి రాదు. పంచే చోట నిందలు వస్తాయి, పంచే చోట అవమానం కలుగుతుంది, పంచే చోట బాధ కలుగుతుంది. కానీ పంచే చోటే నిజమైన ఆశీర్వాదం అన్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. ఇక్కడ నుంచి కిందికి యవనస్తులు వెళ్తారు పంచడానికి. ఒక ఆమె వస్తుంది, సాంబార్ అయ్యి, రెండోసారి సాంబార్ లేదమ్మంటే రెండోసారి ఎందుకు ఇవ్వు, పాస్టర్ గారు పంచమని చెప్పిలా అని నిలదీస్తారు. పంచే వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? వాళ్ళే గాలాడక వేడివేడిగా వస్తున్న ఆ యొక్క పొగకు తట్టుకోలేక వచ్చేవారు తోసుకుంటూ వస్తుంటే వారి మీద పడుతుంటే కొంచెం విసుగొలిపి నువ్వు వెళ్ళి పాస్టర్ గారు చెప్పుకోపో. ఒకసారి ఏమన్నాడు పాస్టర్ గారు పప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. ఎందుకంటే పంచేవారికి తిప్పలున్నాయి, పంచేవారికి బాధలున్నాయి. పంచడం వలన ఆశీర్వాదములు కూడా ఉన్నాయి. దేవుని మహిమ కలుగుగాక. పరిచారకులు ద్రాక్ష రసమును పంచి పెండ్లి విందులో ఉంటున్న కొదువులు తెచ్చారు. పరిచారకులు యేసు ప్రభువుల వారు చెప్పినట్టుగా ద్రాక్ష రసమును ముంచి పంచి దేవుని యొక్క సూచక క్రియను కంటితో చూశారు. అద్భుతాన్ని అందరికీ కూడా పంచారు. దేవుని మహిమ కలుగాక. కూడిన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది మనం ఆహారం పంచాలి. రెండవది త్రాహము కొన్న వారికి ద్రవ పదార్థాలను మనం పంచువారముగా ఉండాలి. మరి మూడవదిగా కూడా మనము దేవుని యొక్క వాక్యమును పంచువారము కావాలి. హల్లెలూయా. ఏం పంచాలి? ఏం పంచాలి? మా ఇంట్లో 2 మూటలు బియ్యం ఉంటాయి. కావాలంటే ఒక మూట తీసుకుని చర్చిలో వేస్తాం, కావాలంటే ఒక మూట దానం చేసేస్తాం. పసగా ఇదేదో బాగున్నట్టుగా ఉంది. ఎండాకాలం కాబట్టి ఒక చలివేంద్రం పెట్టి వచ్చేవారికి అందరికీ, 2 వాళ్ళకి అందరికీ కూడా మేము కావాలంటే నీరు పోస్తాం. ఈ 2 బాగున్నాయి. ఎందుకంటే ఇంతకు మునుపు మనం హోలీ మిస్ తరపున చలివేంద్రం పెట్టేవాళ్ళు వార్తా ఆఫీస్ దగ్గర కానీ, లేకపోతే పార్క్ హోటల్ ముందర కానీ. దేవుని మహిమ కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, కానీ ఈ 2 పంచగలం. కానీ మూడవది మనం పంచాలి. దేవుని యొక్క బిడ్డలముగా, దేవునికి నమ్ముకున్న వ్యక్తులముగా, దేవుణ్ణి అంగీకరించిన ఆత్మీయులముగా, దేవాది దేవునికి మహిమకరముగా ఎదుగుచూ ఉన్న వ్యక్తులముగా, ఆత్మీయ సంబంధాన్ని కలిగి క్రీస్తుకు వారసులమైన మనము మూడవ దానిని పంచాలి. అదే సత్యమును పంచవలెను. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. పైన ఉన్న 2 శరీరానికి సంబంధించినవి. ఒకటి ఆకలి కొన్న వారికి ఆహారం పంచాలి. యేసు ప్రభువుల వారు అంటారు, నేను ఆకలి కొని నీ దగ్గరకు వచ్చితిని, నీవు ఆహారము నాకు ఇచ్చితివా, నేను దాహము కొని నీ దగ్గరకు వచ్చితిని, నా దాహము నీవు తీర్చితివా అని. అంటే ఆ 2 పంచడం వలన క్రీస్తును మనము మహిమపరిచిన వారముగా తయారు చేయబడతాం. కానీ అది 2 మన దగ్గరకు వస్తే పంచడం అనేది జరగవచ్చు. ఒకవేళ మనమే కూడా వెళ్ళి పంచేవారముగా కావచ్చు. కానీ మూడవది మనము దగ్గరకు వచ్చిన వారికి పంచాలి, మనం వెళితే కూడా పంచాలి. వాక్యమును పంచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దిన ముందు వాక్యం పంచడము చాలా సులభం, కానీ వాక్యాన్ని మనము పంచడం లేదు. కానీ యేసు ప్రభువుల వారు చాలా చక్కగా ఒక విషయం చెప్పారు. చదువు మత్తయి రాస్తున్న సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనం.
నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. మీరు ఏమేమైతే నేర్చుకున్నారో, మీరు ఏమేమైతే విన్నారో, మీరు ఏమేమైతే తెలుసుకున్నారో వాటిని అన్నిటికీ కూడా అందరికీ చెప్పాలి. కానీ మనం పంచే విషయంలో ఆహారం పంచడానికి ఒకవేళ ఒక సందర్భంలో పూనుకుంటామేమో కానీ, దాహము తీర్చడానికి కూడా కొన్ని సందర్భాల్లో పూనుకుంటామేమో కానీ, దానికంటే భయంకరమైన ఆకలి ప్రపంచంలో ఉంది. శరీరపు ఆకలి కంటే కూడా ఆత్మీయ ఆకలి కొల్లల మందికి ఉంది. శారీరకమైన దాహము కంటే కూడా ఆత్మీయ దాహం ప్రపంచంలో చాలా మందికి ఉంది. కానీ ఆ దాహమును తీర్చే నాదుడు ప్రపంచంలో ఎవడు కూడా కనబడటం లేదు. మరి ఇక్కడ ఒక ఆమె ఉంది చూడండి, ఆమె అన్యురాలు, ఆమెకు వాస్తవం తెలియదు, వాక్య దాహం ఉంది ఆమెకి. కానీ దాదాపుగా 3 నెలల పట్టు వాళ్ళ ఇంట్లో ఒకే ఛానల్ వెళ్తుంది. ఏంటి ఆ ఛానల్ తెలుసా? హోలీ ఛానల్. ఆమె వచ్చి నాకు నిన్న స్వార్థ చెప్తా ఉంది, పాస్టర్ గారు నిజంగా వాక్యమే దేవుడై ఉన్నాడండి, మీ వాక్యము నాకు ఆ రీతిలో అనిపించింది. నేను పక్కా విగ్రహార్థికుల్ని, మా ఇంట్లో ఇది చేస్తారు, హోలీ ఛానల్ పెట్టుకుంటే ఒప్పుకోరు. మా పక్కింటి వారు కూడా ఆ ఛానల్ చూడొద్దు అంటున్నారు. అయినా ఆ ఛానల్ చూస్తుంటే నాకు ఏదో ఆనందం అనిపిస్తుంది. ఆ ఛానల్ వల్ల నాకు ఆదరణ కలుగుతుంది. ఆ పాటలు వింటుంటే నాకు గత జీవితం అంతా కూడా జ్ఞాపకం వస్తుంది. నా తప్పిదములన్నీ ఒప్పుకునేటట్టుగా నన్ను తయారు చేస్తుంది. నిజముగా యేసయ్యే దేవుడు, ఆ వాక్యమే దేవుడే ఉన్నాడన్న సంగతి నేను గుర్తిస్తున్నాను. ఆత్మీయ దాహము కలిగిన వారు కొల్ల మంది ప్రపంచంలో ఉన్నారు. సత్యమును బోధించవలసిన అవస్థ ఏదైనా ముందు మనకున్నది. ఎవరికి అంటే ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టగలం. దేవుని మహిమ కలిగాక వాక్యమును పంచేవారముగా ఉండాలి. యేసు ప్రభువుల వారు అంటారు, నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించుతున్నో అవి ఇతరులకు బోధించండి, పంచండి. ఏమైతే మీరు విన్నారో వాటిని పంచండి, ఏమైతే మీరు పొందుకున్నారో వాటిని పంచండి, ఏవైతే మీరు అనుసరిస్తున్నారో వాటిని పంచండి, ఏవైతే మీరు దేవుని దగ్గర నుంచి గైకున్నారో వాటిని పంచండి. ఆహారమును పంచండి వీలైనంత వరకు. ఆ పిల్లవాడిలాగా 5 రొట్టెలు 2 చేపలైనా దేవుని దగ్గరకు తీసుకురండి. నీటిని పంచండి. దేవుడు చేసిన అద్భుతాలను, సూచక్రియలను, మహత్కార్యాలను ద్రాక్షరసముగా మార్చినప్పుడు అది పరిచారకుల రీతిలో పంచారో ఆ రీతిలో వాటిని పంచండి. మరి మూడవదిగా ఆయన మనకి ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించినో వాటినన్నిటినీ కూడా మనము చెప్పవలసిన వారమై ఉన్నాము. ఆ సహోదరు నాతో నిన్న సాయంకాలం వచ్చి మాట్లాడుతుంది, పాస్టర్ గారు ఇలాంటి సహవాసం, ఇలాంటి వాక్యం నాకున్నట్టయితే నేను నా భర్తను కోల్పోయి ఉండేదనను కాదు. నా భర్త తప్పనిసరిగా మరి వాటిని అంగీకరించుంటే అతను చనిపోయి ఉండేవాడు కాదు. ఇంతకు మునుపు నాకు యేసు ప్రభువుల వారు తెలియదు, వాక్యము తెలియదు, హోలీ ఛానల్ తెలియదు. 3 నెలలుగా మాత్రమే నేను హోలీ ఛానల్ చూస్తున్నాను. మా ఇంట్లో 24 గంటలు హోలీ ఛానలే వెళ్తుండే. మీరు చెప్పే ప్రతి వాక్యం నేను వింటున్నాను, మీరు పాడే ప్రతి పాట నేను చూస్తూ ఉన్నాను. నాకు చాలా పశ్చాత్తాపం కలిగింది, వాస్తవం ఏంటో తెలిసింది అంటూ ఏదైనా ముందు దేవుని యొక్క మందిరానికి వచ్చింది, పరిశుద్ధ పండుగల్లో కూడా పాల్గొంది. మీరెవరు నిన్న రాలా? ఆ సహోదరు నిన్న సాయంకాలం కూడా వచ్చి కొన్ని వాస్తవాలు తెలుసుకుని, కొన్ని విషయాలు నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళటం జరిగింది. ప్రేమితులరా, కొన్ని ప్రియ సహోదరి సహోదరులరా, వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం మనకు అందరికీ ఉంది. మనం తెలుసుకున్నాం, రక్షింపబడ్డాం, మనం తెలుసుకున్నాం, సత్యంలో నడుస్తున్నాం, మనం తెలుసుకున్నాం, వెలుగంటే మనకు తెలుసు, మనం తెలుసుకున్నాం, మన మోక్షానికి వెళ్తాం, మనం తెలుసుకున్నాం, పాప క్షమాపణ పొందాం, మనం తెలుసుకున్నాం, పాప విమోచన పొందాం, మనం తెలుసుకున్నాం, ప్రభువైన క్రీస్తు వారి యొక్క వారసులముగా తయారు చేయబడ్డాం. తెలియని వారు కొలల మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం తింటూ ఉన్నాం, మన ఆకలి తీరుతోంది, కానీ ఆకలి కొనేవారు కొలల మంది ఉన్నారు. మనం త్రాగుచూ ఉన్నాం, దాహము తీరక అలమటించేవారు కొలల మంది ప్రపంచం నిండా మనకు కనిపిస్తున్నారు. వారి దాహం ఏమైనా తీర్చగలమా? వారి ఆకలి ఏమైనా తీర్చగలమా? వారికి ఉంటున్న ఆత్మీయ దాహాన్ని ఏమైనా తీర్చగలమా అంటే వాస్తవానికి తీర్చే శక్తి మనకందరికీ ఉన్నదే. దేవుని మహిమ కలుగుగాక. కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, కొన్న వారికి మనం ఏం పంచాలి? దప్పిక తీర్చాలి. కొదువు ఉన్న చోట, దాహం అంటే దాహం కాదు, ఎక్కడైతే కొదువు ఉందో ఆ కొదువును మనం ఏమైనా తీర్చగలమా? ఆ కొదువును ఏమైనా మనం పోడ్చగలమా? ఆ కొదువుకి ఏమైనా మన మార్గాలు చూపించగలమా అని యోచన చేస్తే తప్పనిసరిగా యేసు ప్రభువు వారి నీటిని ద్రాక్షరసముగా మార్చి ఆ పెళ్లి ముందులో ఉంటున్న కొదువును తీర్చినట్టుగా మనము కూడా కొదువును తీర్చడానికి అవకాశంలో ఉన్నంత వరకు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. రెండవది, మనం విన్న వాక్యమును మనం ఇతరులకు పంచాలి. యేసు ప్రభువు వారు చెప్పారు, మీరు వెళ్ళి నేను మీకు ఏ సంగతులు అయితే బోధించానో అది అందరికీ బోధించండి. అదే పేతురు యోహాను అంటారు, మేము విన్న వాటిని కన్న వాటిని ఇతరులకు చెప్పకుండా మానలేమో అంటూ ఆ విధముగా ప్రభువైన క్రీస్తు వారి యొక్క వాక్యాన్ని మనం పంచేవారముగా తయారు చేయబడాలి.
మనము దేవుని యొక్క ఆత్మపూర్ణులము గనుక, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించిన వారు గనుక, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారు గనుక, సమరయ పట్టణంలో పేతురు యోహానులు ఏ రీతిలో పరిశుద్ధాత్మను ఆ సమరయ పట్టణస్థులకు అందరికీ అందించారో, అదే విధముగా ఈ భూ ప్రపంచం మీద క్రైస్తవులు అనబడిన వారు కూడా, వాక్యం విన్నవారు కూడా, వాక్యం చేత నింపబడిన వారు కూడా, వాక్యానుసారముగా జీవిస్తున్న వారికి కూడా పరిశుద్ధాత్మ అనుభవము లేదు. పరిశుద్ధాత్మ అంటే తెలియదు. పరిశుద్ధాత్మ శక్తి వారిని ఆశ్రయించకుండానట్టుగా, దేవునికి చాలా సమీపస్తులుగా ఉన్నట్టుగా ఉండి దూరం అయిపోతూ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. అలాంటి వారికి మనం పరిశుద్ధాత్మను అందించే వారముగా ఉండాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రభువైన క్రీస్తు వారికి నామమునకు మహిమ కలుగాక. మనం పొందుకునేనాం వాటిని ఇతరులకు అందించాలి. మనం నేర్చుకునేనాం అది ఇతరులకు నేర్పించాలి. మనం కలిగి ఉన్నాం అది ఇతరులకు అందించాలి. మనం తృప్తిగా ఉన్నాం ఇతరులకు కూడా వాటిని పంచేవారముగా తయారు చేయబడి ఉండాలి. ఇది 4వ విషయం. మరి 5వ విషయం, హల్లెలూయా, ఏంటది? 5వ విషయం చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మను ఎవరైతే పొందారో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడ్డారో, వాక్యమును ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే పంచాలి అనుకుంటున్నారో వారికి అనుగ్రహింపబడేది బైబిల్ నుంచి వారి వారి యొక్క శక్తి కొలది వారు అనేక మంది భాషలతో మాట్లాడసాగరి. దేవుడిచ్చిన శక్తి వలన వారు అనేకమైన కృపావరములను పొందుకున్నారంట. దేవుని యొక్క ఆత్మరూపంలో వచ్చేది కృపావరాలు. కృపావరములు మనము గాని నిండి ఉంటే వాటిని మనము ఇతరులకు పంచవలను. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ చేసే అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ఎవరైతే ఆత్మతో నింపబడ్డారో, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, ఎవరైతే పరిశుద్ధాత్మ పూర్ణులుగా తయారు చేయబడ్డారో, ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో, ఎవరైతే ఆహారాన్ని పంచిపెడుతున్నారో, ఎవరైతే కొదువులు తీర్చడానికి ఇష్టపడుతున్నారో, వారికి అందివ్వబడే అతి ప్రాముఖ్యమైన వరములు కృపావరములు. అది బైబిల్ చెప్తుంది. ఒక్కొక్కనికి 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 తండ్రికి 9 మంది కుమారులుంటే ఆ 9 మందికి ఏ రీతిలో ఆస్తులు పంచుతాడో అదే రీతిలోనే కృపావరములు 9 ఉంటే ఉన్నవారందరికీ కూడా ప్రభువైన క్రీస్తు వారు పంచుతూ వస్తున్నట్టుగా లేఖనములు సెలవిస్తున్నాయి. ఒకసారి మనం చూద్దాం పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచు ఉన్నది. ఎలాగనగా ఒక్కని ఆత్మమూలముగా బుద్ధివాక్యములు, మరొకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యములు, మరొకనికి ఆత్మ వలననే విశ్వాసములు, మరొకరికి ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరొకరికి అద్భుతమైన కార్యములను చేయి శక్తియు, మరొకరికి ప్రవచన వరమును, మరొకరికి ఆత్మల వివేచనయు, మరొకరికి నానా భాషలు మాట్లాడు, మరొకరికి భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి భయపడదాం. 9 మంది యవనస్తులేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి సమీపస్తులైతే దేవుని యొక్క ఆత్మ పెంతెకొస్తు పండుగ దినం ముందు దిగివచ్చినప్పుడు వీరి శక్తి కొలది, వీరి శక్తి కొలది. బైబిల్ చెప్తుంది ఒకనికి ఏం వాక్యమంట చూద్దాం. మొదటిది ఎలాగనక ఆత్మమూలముగా బుద్ధి వాక్యమును. హల్లెలూయా. ఈయనకేమనుగ్రహింపబడుతుంది? బుద్ధివాక్యం. బుద్ధివాక్యం ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఒక రోడ్డు పోతూ ఉన్నాడు, సిగరెట్ తాగుతూ ఉన్నాడు. సిగరెట్ తాగడము రోడ్డు మీద తప్పిదం, నేరం, చట్టరీత్యా అది చాలా ఘోరం, పక్కవారికి హాని కలుగజేసే ఓ ప్రత్యేకమైన కార్యక్రమం. అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఏమనిపిస్తుంది చెప్పండి? వాడి డబ్బు వాడు దాక్కుంటాడు అని మనం అనుకుంటాం. కానీ అది నేరం అన్న సంగతి మనకు తెలిస్తే, అది మనకు హాని కలగజేస్తున్న సంగతి తెలిస్తే ఈయన వెళ్ళి ఏం చెప్తాడు చెప్తా? సార్ మీరు తాగాలనుకుంటే మీ బాత్రూంలోకి వెళ్ళి తాగండి, అక్కడ ఎవరు ఉండరు. కానీ పబ్లిక్ లో సిగరెట్ తాగడం చట్టరీత్యా నేరం. నువ్వు తాగటం వల్ల నాకు కూడా హాని వస్తుంది. అలాంటి వారికి అనేక మందికి జబ్బులు పడతాయి అని తప్పుని హెచ్చరించగలిగిన శక్తి బుద్ధివాక్యము చెప్పువానికి ఉంటుంది. హల్లెలూయా. దాని మహిమ కలుగాక దీన్నే బుద్ధివాక్యము అంటారు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్. ఏదైనా కూడా కానీ ఎలా ఉంటుంది బుద్ధివాక్యం అంటే, సంఘములో ఎవరైనా కూడా తప్పిదమును చేస్తూ ఉన్నప్పుడు కంటితో చూస్తే ఇది మంచిది కాదు అని హెచ్చరించడము బుద్ధివాక్యపు యొక్క లక్షణం. దయచేసి అది బుద్ధివాక్యం బుద్ధితో కూడినదిగా ఉంటుంది, ప్రత్యేకంగా అది అనిపిస్తుంది. రెండవ వానికి ఏమంట? ఏ వాక్యం? జ్ఞానవాక్యం. ఒకడు అమాయకుడు రోడ్డు మీద పోతున్నాడు, కుడి పక్కన పోకూడదు, ఎడమ పక్కన మాత్రమే పోవాలి. కుడి పక్కన పోకూడదు అన్న సంగతి
ఆ అమాయకుడికి తెలీదు. ఎడమ పక్కన పోవాలన్న సంగతి జ్ఞానికి తెలుసు. అందుకని వాడు వెంటనే చూస్తాడు, కుడి పక్కన పోవటం మంచిది కాదనైనా నువ్వు ఎడమ పక్కకు రా అంటే, ప్రత్యేకించి తప్పిదములు చేస్తూ తప్పు అనే సంగతి వాడు తెలియనప్పుడు జ్ఞాని తన జ్ఞానవాక్యమును విడుదల చేసి బోధించడం జరుగుతుంది. అది సంఘములో అవసరమైనది. ఇలాంటి జ్ఞానవాక్యం చెప్పేవారు కోకొల్లల మంది ఉన్న. జస్ట్ నేను చెప్తున్నది ఎగ్జాంపుల్ మాత్రమే, మీకు అర్థమయ్యే రీతిలో. మరి మూడవానికి మరొకనికి ఆత్మ వలన విశ్వాసమును. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా ముందు ఒక అద్భుతం జరగాలన్నా, ఒక ఆశ్చర్యకారం జరగాలన్నా, ఒక సూచక్రియ జరగాలన్నా మొదటిది మనిషికి అవసరం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అనేది ఒక ప్రత్యేకమైన వరం. విశ్వాసం ఆత్మఫలముల్లో కూడా ఉంటుంది. అందుకనే ఇక విశ్వాసం అనేది ఏముంటుందంటే అవిశ్వాసికి విశ్వాసం నిరుపేయటం. ఒకడు అవిశ్వాసిగా ఉన్నాడు, విశ్వాసాన్ని మనం అందిస్తాం. మన దగ్గర విశ్వాసం పుష్కలంగా ఉంది. ఆ విశ్వాసము అవిశ్వాసికి, ఒక వ్యక్తి రోగిగా వచ్చాడు, 6 నెలలు అవుతుంది, ఆ రోగం బాగోలేదు. కొందరు అవిశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? నీకు విశ్వాసం లేదు అందుకే బాగు కాలేదు అంటారు. నువ్వు నమ్మకం ఉంచలేదు అందుకే నీకు మేలు జరగలేదంటారు. అదే విశ్వాసం అనే వరం ఉన్న వ్యక్తి ఆ వరమును పంచి నీకు విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం ఈ రీతిలో పెరుగుతుంది, విశ్వాసం ఈ రీతిలో ఉంటుంది, విశ్వాసం నీకు ఈ రీతిలో వస్తుంది అంటూ వాక్యం శ్రద్ధగా విను, విశ్వాసం పుడుతుంది. వాక్యము ద్వారా నీళ్ళు తప్పనిసరిగా కార్యములు జరుగుతాయి అంటూ విశ్వాసం అనే వరాన్ని విడుదల చేసి ఇతరులకు ఆ వరములో ఉంటున్న గొప్పతనాన్ని గుర్తు చేస్తాడు. విశ్వాసం అనే ఒక వరము ఇతరులో ఉండటం అనేది జరుగుతుంది. ఒకనికేమో బుద్ధివాక్యం, ఒకనికేమో జ్ఞానవాక్యం, ఒకనికేమో విశ్వాసమును దేవుడు పంచడము జరుగుతుంది. మరొకరికి, అక్కడ బైబిల్ చెప్తుంది మరొకరికి. ఉందా లేదా? పురుషులు ఎవరైనా చదువుదాం, మరొకరికి అని ఉందా లేదా? మరొకరికి బైబిల్ చెప్తుంది ఒకరికి 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 మరొకరికి. అదేముంది? ఆత్మల వలననే స్వస్థపరచు వరం. ఈ వరం చాలా సున్నితంగా కనిపిస్తుంది, చాలా అద్భుతంగా కావాలనుకుంటారు, అందరూ కోరుకుంటారు ఈ వరాన్ని. నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు, 6 అడుగుల 2 అంగళాలు ఉంటాడు. ఎంత ఉంటాడు? 6 అడుగుల ఎంత ఉంటాడు? ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. కొట్టావమ్మా? చప్పలు కొట్టావా? చప్పలు కొడుతున్నాం కూడా. తెలుసు స్తోత్రం. 6 అడుగుల 2 అంగళాలు ఉంటాడు. నన్ను వస్తాడు, పాస్టర్ గారు నా మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి. నేను ఎవరి మీద చేయి పెడతానో రోగం బాగా అయిపోవాలని ప్రార్థన చేయండి. ఏం బాగా అయిపోవాలి? రోగం బాగా అయిపోవాలి. ఎప్పుడు బాగవుతుంది? ఆహారమును పంచినప్పుడు, కొదువును తీర్చినప్పుడు, వాక్యం చేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ పూర్ణులుగా తయారు చేయబడినప్పుడు, ఆ పరిశుద్ధాత్మను అందుకొని పొందుకొని పంచాలని యోచన వచ్చినప్పుడే ఒక మనిషికి స్వస్థపరచు అనే వరం వస్తుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. రోగిని చూస్తానంటే మనిషికి ఏమనిపిస్తుంది తెలుసా? స్వస్థపరచాలనిపిస్తుంది. నేడు ముందు ఒక ఆమె నాకు ఫోన్ చేసి, కొంచెం లేస్తాం, మా పిల్లల నుంచి వచ్చిన పర్వత సిస్టర్, వాళ్ళ కుమారుడును వాళ్ళ కుమారుడితో వాళ్ళ గ్రామస్తుడును ఇద్దరు కూడా మిలిటరీకి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూలో కూడా మరి పరుగు పందాలు పెడతారనమాట. పరుగు పందాలు పెడుతుంటే ఈమె కొడుకుతో పాటు ఇంకొక అబ్బాయి వెళ్ళాడు. ఆ అబ్బాయి పరిగెత్తుతూ ఉంటే నీరసం వచ్చి కింద పడిపోయాడు. చాలా మంది అక్కడికక్కడ చనిపోయిన వారు గలరు, హాస్పిటల్కి వెళ్ళే లోపు చనిపోయిన వారు కూడా గలరు. మీరు పేపర్ న్యూస్లో చూస్తే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. వారి అమ్మకి చెప్పలేదు వారు, వాళ్ళ కుమారుడు ఈమెకు ఫోన్ చేసి చెప్పాడు. ఈమె వాళ్ళ బంధువులు చెప్పలేదు. పాస్టర్గా నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, తప్పనిసరిగా ఆ అబ్బాయికి హాని జరగకుండా ఉంటుంది, మీరు ప్రార్థన చేసేయండి సెల్లోనే, ఎవరికి చెప్పడం లేదంటూ ఫోన్ చేసి 3-4 సార్లు ట్రై చేస్తే 4వ నడిచితే ప్రార్థన చేయించింది. ప్రార్థన చేయించిన ఒక 2 గంటల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తుంది, పాస్టర్ గారు అబ్బాయి కళ్ళు తెరిచాడంట అండి. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అప్పగించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, దేవుని దగ్గర ఉంటున్న ఒక ప్రత్యేకమైన వరం, దానంటే స్వస్థపరిచే వరం, బాగు చేసే ఒక వరం ఉంటుంది. ఆ వరాన్ని మనం అందరం పొందుకోవడానికి అవకాశం ఉంది. బైబిల్ చెప్తుంది మరొకరికి స్వస్థపరిచే వరం. వాడు చూస్తానంటే, రోగి చూస్తానంటే ప్రార్థన చేద్దాం, వ్యాధిగ్రస్తుని చూస్తానంటే ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పనిసరిగా ఈ మనిషిని బాగు చేస్తాడు అన్న విశ్వాసము వాడిని కలుగడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రిమితులకు కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, ఒకనికి బుద్ధివాక్యం, ఒకనికి జ్ఞానవాక్యం, మరొకనికి విశ్వాసం, మరొకనికి స్వస్థపరిచే వరం, అది సంఘములో ఉండవలసిన వరం. మరొకరికి ఏం చేసే కార్యం చెబుదాం. ఏం చేసే కార్యం? అద్భుత కార్యం.
ఎలా ఉంటుంది అద్భుత కార్యం అంటే, ఒక కుంటివాడు లేచి నడవటం ఒక అద్భుతం, ఒక గుడ్డివాడు కంటితో చూడడము అద్భుతం, ఒక చనిపోయిన వాడు సజీవముగా లేపబడ్డము అద్భుతం అంటారంటే మానవుడు చేయలేని పని. ఒకవేళ స్వస్థత అన్నది మానవుడు చేయవచ్చు, దాన్ని అద్భుతం మనం స్వస్థత మాత్రమే అంటాం. కానీ అద్భుతాలు అన్నటివి మానవుడు అప్పుడు కూడా చేయలేడు. మానవుల కానిదే అద్భుతం. ఎర్ర సముద్రం చీల్చడం, ఎరుకో గోడలు కోల్చడం అద్భుతమైన కార్యాలు. కానీ అది మరొకనికి అనుగ్రహింపబడుతుంది. ఒకనికి జ్ఞానవాక్యం, ఒకనికి బుద్ధివాక్యం, ఒకనికి విశ్వాసం, మరొకనికి స్వస్థపరచే వరం, ఒకనికి అద్భుతములు చేసే వరం అనేది అనుగ్రహింపబడుతుంది. పంచడము, ఆత్మ ద్వారా కృపావరములను దేవుడు పంచడం. మరొకనికి ఏం వరము? ఖచ్చితంగా పరిశుద్ధ పండుగల్లో వర్షం వస్తుంది. దీని ఏమంటారంటే ప్రవచనం, ముందుగానే తెలియచేయటం. ఒకవేళ మా ఊరికి 9 గంటలకంత బస్సు వస్తుంది, 6 గంటలంత నారాయణ ఎక్స్ప్రెస్ పోతుంది అన్న వాటిని ప్రవచన వరం అనరు. ఏమంటారు? మనకు తెలిసిన వాటిని చెబితే ప్రవచనం అనరు. ఎందుకంటే అది టైం టేబుల్ అనమాట. ఫలానా టయానికి బస్సు వస్తుంది, మా స్కూల్ గంట 8 గంటలకు కొడతారు, మా చర్చిలో 7 గంటలకే ప్రార్థన, కావాలంటే రేపు ఆదివారం వచ్చి చూడు నేను చెప్పింది జరుగుతుందో లేదో. ఈరోజు ప్రవచించే వరకు 1 మంది ఇలాంటి వారు ఉన్నారు. అంటే వాళ్ళకి ముందుగా తెలిసి ఉంటుంది, అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఆ టైమింగ్స్ చెప్తే, ఆ టైమింగ్స్ ప్రకారం చర్చిలో ప్రార్థన స్టార్ట్ చేస్తే దాన్ని ప్రవచనం అనరు. దాన్ని తెలిసిన టైం టేబుల్ అనమాట. ట్రైన్ పోయేది, ఫ్లైట్ పోయేది, ట్రైన్ మరియు వాళ్ళు పోయేది, వెళ్ళిపోయేది. కానీ తెలియనిది, హల్లెలూయా, ఎవరికి అంతుపట్టనిది, మానవుని యొక్క స్వాధీనంలో లేనిది, అది జరగనిది. మీరు మైకు పట్టుకొని అందరూ ప్రార్థన చేస్తున్నారు, వర్షం రాకూడదు, వర్షం రాకూడదని. నాకు తెలిసినంత వరకు వెనకాల ఉన్న పాస్టర్లు కూడా ప్రార్థన చేశారు వర్షం రాకూడదని. నేను మైక్ తీసుకుని వర్షం వస్తుంది అని చెప్పా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ ఉన్నారు అక్కడే. తప్పనిసరిగా వర్షము వస్తుంది, దాన్ని ఎవరు ఆపకండి. ఆపాల్సిన బాధ్యత మనకు లేదు, అది వచ్చి తీరాల్సిందే, దానికి ఎవరు కూడా ఎదురులేదు. కానీ రావాల్సిందే, తప్పదు అని. మీరు కరెక్ట్గా 2 వారాల క్రితం పేపర్లు చూడండి. ఈ సంవత్సరంలో వర్షాలే రావు, వచ్చే సంవత్సరంలో వర్షాలు బావుగా ఉంటాయి. శతకాలు చూసేవాడు, శాస్త్రం చూసేవాడు, పంచాంగం చూసేవాడు కూడా అదే మాట. ఆఖరిగా వర్షపు సూచనలు బట్టి కూడా ఋతుపవనాలు వెళ్ళిపోయాయి. మీరు న్యూస్లో చూడొచ్చు, పేపర్లో చూడొచ్చు. మా ఇంట్లో అన్ని పేపర్లు ఉన్నాయి, అన్ని ఎత్తిపెట్టి పెడుతుంటాయి అనమాట. కానీ బైబిల్ ప్రత్యేకంగా చెప్తుంది, ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వర్షం బహుగా కురుస్తుంది. ఏప్రిల్ నుంచే ప్రారంభించబడ్డాయి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నిన్న పేపర్ చూస్తే ఋతుపవనాలు ముందుగా వచ్చేసినాయి, రైతులంతా దున్నుకుంటున్నారు అని. నాకు నవ్వు వచ్చింది. మొదటేమో రావన్నారు, రెండోసారి ఏమో వస్తాయన్నారు. కానీ వాక్కే, దేవుని యొక్క వాక్యం మాత్రం ఎప్పుడు ఆకాశము భూమి గతించినా గతించవు. దాన్నే ప్రవచనము అంటారు. దేవుడిచ్చే వరం, జరగబోయే విషయాలను ముందుగా దేవుని దగ్గర నుంచి తెలుసుకుని ముందుగా చెప్పేదాన్ని ప్రవచనము అంటారు. ప్రియమిత్రులారా, అది మరొకరికి ప్రవచన వరం అనేది అనుగ్రహింపబడుతుంది. దేవుని మహిమ కలుగాక. మరి 5వది ఏం వరము? ఆత్మల వివేచన. ఒకనికేమో బుద్ధివాక్యం, ఒకనికేమో జ్ఞానవాక్యం, ఒకనికేమో విశ్వాసం, ఒకనికేమో స్వస్థపరచు వరం, ఒకరికేమో అద్భుతాలు చేయే వరం, మరొకరికి ఆత్మల యొక్క వివేచన. దురాత్మ పట్టిన వాళ్ళు ఎవరైనా మన దగ్గరకు వచ్చారండి, ఏం చేస్తాం చెప్పండి? అమ్మ, ఏ ఊరి నుంచి వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఏ బావులో విడిచి వచ్చావు? వివేచన లేకుండానట్టుగా మనం మాట్లాడుతుంటాం. ఆ దయ్యం మనం అడిగే క్వశ్చన్లకి అన్నిటికీ సమాధానం చక్కగా చెప్తుంది. పలానా రోజు వచ్చా, ఆమె అబద్ధం చెప్పినా మనకు తెలియదు. పలానా చోటు వచ్చా అయినా మనకు తెలియదు. పలానా రోజు వచ్చా మనకు తెలియదు. వాస్తవానికి దయ్యాలు చెప్పేటివన్నీ కూడా ఊత పదాలు. అవి మనం నమ్మకూడదు. అది నిజము చెబుతూ ఉందా, అబద్ధము చెబుతూ ఉందా అన్ని తెలుసుకోవడమే ఆత్మల వివేచన యొక్క వరం. చాలా మంది ప్రవచిస్తూ ఉంటారు. అది వాస్తవికంగా ప్రవచనమా కాదా, అది నిజమా కాదా, నిజముగా దేవుడు ఆ ప్రవచనం ఎత్తి ఆయన పలుకుతుంటే సత్యమా కాదని గుర్తించడమే ఆత్మల వివేచన యొక్క వరము యొక్క ఉద్దేశం. దేవుని మహిమ కలుగాక. అది మరొకరికి అనుగ్రహింపబడుతుంది. మరి భాషలో మాట్లాడే వరం, హల్లెలూయా. ఏ వరం అది? భాషలో మాట్లాడే వరం. ఏ వరం అది? భాషలో మాట్లాడే వరం. నిన్నటి ముందున నా దగ్గరికి ఒక బ్రదర్ గారు వచ్చారు. పాస్టర్ గారు, మీ చర్చిలో చాలా మంది భాషలు మాట్లాడతారండి, చాలా సంతోషం, కానీ భాషలకు ఎవరైనా అర్థం చెప్తారా అని అడిగాడు. భాషలకు ఎవరైనా అర్థం చెప్తారా అని. మామూలుగా ఏంటంటే ఆ అక్షరం నేర్చుకున్నవాడు పదములను చదవా లేడు,
ఒకవేళ పదములు చదవగలిగి ఉంటున్నా కూడా పుస్తకాలను వ్రాయలేడు. ఒకవేళ పుస్తకాలు రాసిన వాడు కూడా ఆ పుస్తకాలను వాస్తవికంగా ముద్ర వేయలేడు. స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా ఒకటి వెంబడి ఒకటి తప్పనిసరిగా సంఘంలోనికి కొన్ని వరములు ప్రవేశిస్తూ ఉంటాయి. కానీ మన సంఘంలో భాషలు మాట్లాడేవారు చాలా మంది కలరు, భాషలకు అర్థం చెప్పేవారు కూడా కలరు. కానీ భాషలు మాట్లాడితే సిగ్గునేవారు కొందరు, అందుకని ఆత్మను ఆర్పేసుకుని పరిశుద్ధాత్మ దూరం చేసుకునే వారు కొందరు కలరు. ప్రవచనాత్మక వరము కలిగిన వారు కలరు. ఆ ప్రవచనిస్తే అది జరుగుతుందో జరగదో, లేకపోతే అతిశయం రావటం వలనో, లేకపోతే పవిత్రాత్మ వారిలో నుంచి వెళ్ళిపోవటం వలనో, లేకపోతే పాపానికి వారు లోనికి అవటం వలనో వారి వరములు వారిలో క్రియ జరిగించటం లేదు. కానీ ఈ భాషలో చెప్పే వరం వలన మనకుగా క్షేమాభివృద్ధి కలుగుతుంది. దయచేసి ఈ వరము మనకందరికీ కూడా అవసరం. మనం అందరం కూడా భాషలతో మాట్లాడవలసిన అవసరత ఉన్నది. అందుకనే బైబిల్ చెప్తుంది భాషలతో మాట్లాడవలను, అందరూ కూడా సంఘంలో ప్రవచింపవలను అంటూ. కొరింథీయులకు 14 1, 2, 3, 4 వచనాలు చదివితే స్పష్టంగా కనబడుతుంది. ఇది భాషలు మాట్లాడే వరం, అది మరొకరికి అనుగ్రహింపబడుతుంది. భాషలకు అర్థము చెప్పే వరం. తమిళ్లో ఆయన చెప్తుంటే తెలుగులో ఆయన ట్రాన్స్లేషన్ చేస్తా అంటాడు. ఇది వరము అని చెప్పడానికి ఒక రకంగా ఒప్పుకోవాలి. కానీ వరములో 2 రకాలు ఉన్నాయి. ఈరోజు పరిశుద్ధాత్మ లేని వాడు కూడా చెప్తున్నాడు. భాషలకు అర్థము చెప్పేది ఏంటంటే, తెలియని భాష ఎవడైతే మాట్లాడతాడో, ఎవరికి అర్థము కానప్పుడు ఎవరు కూడా భాషకు అర్థం తెలుసుకోలేరు. భాష అంటే ఏంటో కూడా తెలియదు. అది దూతల భాష కావచ్చు, పరలోక రాజ్యంలో పెద్దల భాషలు కావచ్చు, దేవుని యొక్క భాషలు కావచ్చు, లేదా మనుషుల యొక్క భాషలు కూడా కావచ్చు. ప్రపంచంలో కొలల భాషలు ఉన్నాయి. నేర్చుకోకుండా, ఎవరి దగ్గర తర్ఫీదు పొందకుండా, ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడే వారికి తెలియజేసిన భాషనే పరిశుద్ధాత్మ రూపంలో వచ్చిన భాషలో ఉంటారు. అది పెంతెకొస్తు పండుగ దినమందున అపొస్తలులందరూ కూడా మాట్లాడుతున్నారు. వారి విద్యలేని పామరులు, వారు ఎక్కడ కూడా ఏమీ నేర్చుకోలేదు. యెరూషలేములోకి వచ్చిన అన్ని రకాల భాషలు వారి యొక్క భాషలో వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏ దేశమో తిరగలేదు, ఎవరి దగ్గర శిష్యరికం చేయలేదు, ఏ పుస్తకమును వారు పఠించలేదు. కానీ వారికి వచ్చినది పరిశుద్ధాత్మ వలన వచ్చిన భాషలు. ఆ భాషలు అందరికీ కూడా అర్థమవుతూ ఉన్నాయి. దేవుని మహిమ కలుగాక. కూడిన దేవుని బిడ్డలారా, ఈ వరములను మనం పంచగలిగిన వారమై ఉండాలి. మొదటి వరము చెబుదాం, బుద్ధివాక్యం. 2వ వరము జ్ఞానవాక్యం. 3వ వరము విశ్వాసం. 4వ వరం స్వస్థపరిచే వరం. 5వ వరం అద్భుత కార్యములు చేసే వరం. 6వ వరం ప్రవచన వరం. 7వ వరం ఆత్మలు వివేచన వరం. 8వ వరం భాషలు మాట్లాడే వరం. 9వ వరం భాషలకు అర్థము చెప్పు వరం. మనము ఈ వరములను కలిగిన వారం ఉండాలి. పరిశుద్ధాత్మ రూపములో వాటి పరిశుద్ధాత్మడే మనకు సంఘములో పంచగలడు. దేవుని మహిమ కలుగాక. మనము ఆకలి కొన్న వారికి ఆహారం పంచాలి, దాహము కొన్న వారికి, కొదువు కలిగిన వారికి మనం కొరతను తీర్చే వరముగా ఉండాలి. విన్న వాక్యములు మనం పంచేవారం కావాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకొని ప్రభువైన క్రీస్తు వారి యొక్క ఆత్మను అందరికీ అందించే వరముగా ఉండాలి. అదే వరములను కూడా మనం పొందుకునే వరములను ఇతరులకు మనం పంచే వరముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రభువైన క్రీస్తు వారు తన శరీరమునే మనకు పంచరి. హల్లెలూయా. ఏం చేసిరి? శరీరమును పంచారు. ఒక రోజున రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాటిని విరిచి, ఇది నా శరీరము అంటూ కూడి ఉంటున్న శిష్యులకు అందరికీ వాటిని పంచరి. దేవుని మహిమ. ప్రభువైన క్రీస్తు వారికి నామమునకు ఘనత కలుగును గాక. అది తిని త్రాగువాడు నిత్య జీవము కలవాడని ఆయన చెప్పాను. మనం ఏం పంచాలి? ఆహారమును పంచాలి. మనం ఏం పంచాలి? కొదువును తీర్చేటట్టుగా పంచాలి. మనం ఏం పంచాలి? విన్న వాక్యమును పంచాలి. మనం ఏం పంచాలి? పొందుకున్న పరిశుద్ధాత్మను పంచాలి. మనం ఏం పంచాలి? అందుకున్న కృపావరములను మనం పంచేవరముగా ఉండాలి. మన కొరకు సమస్తమును ప్రభువైన క్రీస్తు వారు మనకు పంచరి. మన కొరకు ఆయన ప్రాణమునే అందించరి. ఆయన శరీరమును ముక్కలు చేసుకుని మన నిత్య జీవం కొరకు, పరిశుద్ధాత్మ ప్రసన్నత కొరకు, దేవాది దేవుని యొక్క మహిమ కొరకు ఆయన ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరం, దీన్ని తిని త్రాగువాడు నిత్య జీవము గలవాడని ప్రభువైన క్రీస్తు వారు చెప్పారు. ప్రేమితులారా, కూడిన దేవుని బిడ్డలారా, పంచే ఆలోచన యేసయ్యకు ఉన్నది. ఆయన రొట్టెలు పంచను, నీటిని పంచను, వాక్యమును పంచను, పరిశుద్ధాత్మను పంచను, వరములను పంచను, ఆఖరిగా తన శరీరమును కూడా, తన ప్రాణమును కూడా పంచను. అట్టి దేవదేవుడైన దేవదేవునికి మనమందరం వారసులం కనుక ఆయన లక్షణాలు కలిగిన వారమై దేవునికి మహిమకరముగా పంచడానికి సిద్ధపడదాం, పంచేవారముగా తయారు చేయబడదాం. ఆహారం మన దగ్గర సమృద్ధిగా ఉంది, అయినా పంచడానికి మనసు ఎప్పుడైనా వచ్చిందా? 5 రొట్టెలు 2 చేపలు పిల్లవాని దగ్గర ఉన్నాయి, అది ప్రభు దగ్గరకు వచ్చాయి.
ప్రభు వాటిని పంచను. ఉన్న వాటిని పంచలేనప్పుడు లేని వాటిని మన దగ్గరకు రావు. ఆహారమును ఆకలి కొన్న వారికి పంచే లక్షణము విశ్వాసికి రావాలి. కొదువ అని తెలుసు, కొరత వస్తుంది అని తెలుసు, కొరత వచ్చింది అని తెలుసు, కొదువ ఏర్పడిందని తెలుసు. మన దగ్గర ఉంది, మనం చేయగలం, ఆ కొదువను తీర్చగలం. అయినా ఎప్పుడైనా పక్కవారికి కొదువ అనగానే తీర్చే మనసు మనకుందా? తీర్చాలనే ఆలోచన మనకు వచ్చిందా? తీర్చగలిగినప్పటికీ కూడా తీర్చలేని స్థితిలో మనం ఉన్నామా? ఆత్మీయ లక్షణం, ఆధ్యాత్మికమైన లక్షణం, ప్రభువైన క్రీస్తు వారి యొక్క బిడ్డ లక్షణం. ఆహారమును మనకున్న వాటిలో పంచే లక్షణం కావాలి. కొదువున్న చోట చేయగలిగిన మనము చేయగలిగినంత చేయాలి. వాక్యం మనకు తెలుసు, వాక్యం తెలియని వారు కొలల మంది ఉన్నారు. ఆ వాక్యాన్ని అందరికీ అందించాలని ఆశ, తృష్ణ ఎప్పుడైనా కలిగిందా? ఒకసారి మనం తెలుసుకుందాం. విన్న వాక్యాన్ని పంచే శక్తి మనకు వచ్చిందా? విని వెళ్ళిపోతున్నామా? విని వెళ్ళిపోతున్నామా? పంచుదాం. విన్న వాక్యాన్ని, సత్యాన్ని ప్రపంచానికి తెలియజేద్దాం. ఇది నిజమో రుజువు చేద్దాం. ప్రభువైన క్రీస్తు వారి యొక్క ప్రసన్నత కనబరుద్దాం. దేవుని యొక్క శక్తిని విడుదల చేద్దాం. ప్రభువుకు మహిమకరముగా, సాక్షికరముగా జీవిద్దాం. వాక్యాన్ని పంచుదాం. పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఉన్నాం. పరిశుద్ధాత్మ అనుభవానికి మనం వచ్చి ఉన్నాం. పరిశుద్ధాత్మ శక్తి అంటూ మనం తెలుసుకుని ఉన్నాం. పరిశుద్ధాత్మతో నిండినాం. ఆత్మ నింపుదల రానివారు, ఆత్మ సంతోషము కానివారు, ఆత్మ అంటే తెలియని సమరయ పట్టణస్తులు లాంటి వారు. వాక్యం వారికి తెలుసు, కానీ పరిశుద్ధాత్మ అనుభవం వారికి లేదు. కృపావరములు అంటే వారు గుర్తులేదు. ఆత్మను మనము వారికి పంచుదాం. పరిశుద్ధాత్మ శక్తి పూర్ణతలోనికి వారిని నడిపిద్దాం. ఆత్మ నింపుదల కొరకు వారిని సిద్ధపరుద్దాం. వరములను కూడా పంచుదాం. మనం పొందుకొని ఉంటున్న వాటిని అనుభవిద్దాం. అది ఉపయోగకరముగా, సంఘానికి ప్రయోజనకరముగా తయారు చేద్దాం. మనలాంటి వారిని అనేక మందిని పురుగొల్పుదాం. దేవాది దేవునికి ఘనతకరముగా, సృష్టికర్తైన క్రీస్తుకు సాక్షికరముగా వరములను అందుకుందాం, వరములను పొందుకుందాం, వరములను పంచుదాం, వరములను అందిద్దాం. వరములతో నింపబడిన వ్యక్తులుగా తయారు చేయబడదాం. ప్రభువుకు మహిమకరముగా, సాక్షికరముగా మనము జీవిద్దాం. ఆయన నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మనందరి పాపముల కొరకు, మనందరి శాపముల కొరకు, మనము దేవునికి సాక్షికరముగా జీవించడం కొరకు ఆయన శరీరమునే పంచెను. సర్వోన్నతానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. బలవంతుడవు, నీతిమంతుడవు, నిందారహితుడవు, సమస్తము ఎరుగిన దేవుడవు. పంచండి అన్న ఓ ప్రత్యేకమైన అంశం చేత మాతో మీరు ముచ్చడించిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నా తండ్రి, మీరు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పైగా పంచిన దేవుడై ఉన్నారు. ఆకలి కొన్న వారికి ఆహారమును పంచమని మీ బిడ్డలుగా మీరు మాకు సెలవిచ్చిన ఒక ఆజ్ఞను బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం. ద్రాక్షారసం అయిపోయిన పెళ్లి విందులో కొదువు ఉండగా ఆ కొదువు తీరడానికి నీటిని ద్రాక్షారసముగా మార్చి ద్రాక్షారసము పంచింపించిన ఘనత మీకున్నది. ఎక్కడ కొదువు ఉన్నదో అక్కడ పంచేవారముగా, ఎక్కడ కొరత ఉన్నదో అక్కడ పంచేవారముగా, ఎక్కడ లేమున్నదో అక్కడ మాకు కలిగి ఉన్నదాన్ని పంచేవారముగా మీరే మమ్మల్ని తయారు చేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు వాక్యమును పంచమని శిష్యులకు బోధించారు. మీరు మాకు బోధించిన ప్రతి వాక్యములో మేము ఇతరులకు పంచేవారముగా, ఇతరులకు అందించేవారముగా, చిక్కుడులో ఉన్న వారికి వెలుగు కలిగించేవారముగా మీ నామం పేరిట నా తండ్రి వాక్యాన్ని అందరికీ అందిస్తూ వాక్యమును స్థిరపరిచేవారముగా మీరే మమ్మల్ని తయారు చేసి మీ నామమునికే ఘనత తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, మీరే పరిశుద్ధాత్మను అపోస్తలులుగా పంచారు. అపోస్తలులు సమరయ పట్టణంలో యూదయ బుదిగంతముల వరకు పరిశుద్ధాత్మను పంచారు. నా తండ్రి, మీరు మాకు కూడా పరిశుద్ధాత్మను అందించేటున్నారు. అందించబడిన ఆ పరిశుద్ధాత్మ నిత్యము మేము అందుకునే వారముగా, అందుకుని అనేక మందికి పంచేవారముగా మీరే మమ్మల్ని తయారు చేసి మీ నామమునికే ఘనత తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు గొప్ప దేవుడు కనుక అందుకున్న పరిశుద్ధాత్మను మేము అందరం పంచుటకు మీ సహకారం అందించమని, మీ కృప, మీ కాపుదల నిరంతరము మీరే మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మేము అందుకున్న కృపావరములను మేము పొందుకోవడానికి ఇష్టపడే వరముగా మీరే మమ్మల్ని తయారు చేయండి. అతి శ్రేష్టముగా కృపావరములు అందరికీ పంచేవరముగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. మీ నామం పేరిట వచ్చు ధనితులు దీవునిలో మీరు మాకు అందించి మీ నామానికే ఘనత తెచ్చుకోనండి. మీరు మా కొరకు ప్రాణములు పంచారు.
మీరు మా కొరకు శరీరమును పంచారు, మీరు మా కొరకు రక్తమును పంచారు, సమస్తమును మా కొరకు పంచిన దేవుడై ఉన్నారు. మేము కూడా మాకు కలిగిన వాటిని మీ పేరిట పంచుచు మీకు ఘనత తెచ్చుటకు, మీ వారసులముగా తయారు చేయబట్టుకు మీరే అవకాశమును కలిగించమని, వచ్చిన ప్రతి బిడ్డ యొక్క జీవితంలో మేలు జరిగించండి. యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.